నమస్కారం. ఈరోజు మనము పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ అంటే 50 సంవత్సరాలు పైబడిన మహిళల్లో చేసుకోవాల్సిన సాధారణ టెస్ట్లు ఏంటో చూద్దాం ఒకసారి. వీళ్ళకి ఆస్టియోపోరోసిస్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉన్నందువలన ఇవన్నీ ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గుతుంది కాబట్టి వీళ్ళలో ఈ ఆస్టియోపోరోసిస్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి బోన్కి సంబంధించిన టెస్ట్లు ఎక్కువ చేసుకోవాలి. సో దీంట్లో మనకు కాల్షియము, విటమిన్ D3, ఫాస్ఫేట్, ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ టెస్ట్లు యాజ్ యూజువల్గా చేసుకోవాల్సి వస్తుంది మోర్ దెన్ 50 years ఉన్న ఉమెన్లో. ప్రతి ముగ్గురిట్లలో ఒకరికి ఆస్టియోపోరోసిస్ ఉంటుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇకపోతే థైరాయిడ్ టెస్ట్ కూడా. థైరాయిడ్ టెస్ట్ ఓన్లీ యంగ్ ఏజ్ గ్రూపుల్లో ఉన్న వాళ్ళకే వస్తుంది అని అనుకోవడం అపోహ మాత్రమే. మనకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళలో యంగ్ పేషెంట్ల కన్నా డబుల్ అవుతుంది రిస్క్. హైపోథైరాయిడిజం వచ్చే రిస్క్ డబుల్ అవుతుంది కాబట్టి ఓల్డ్ ఏజ్ పేషెంట్లలో కూడా థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి. హైపోథైరాయిడిజం సిమ్టమ్స్ లైక్ అంటే తొందరగా అలసిపోయినట్టు అనిపించడము, వెయిట్ పెరగడము, జుట్టు రాలిపోవడము, జాయింట్ పెయిన్స్ రావడము, ఇవన్నీ కూడా థైరాయిడ్లో ఉంటాయి సిమ్టమ్స్. ఈ ఓల్డ్ ఏజ్లో వచ్చినప్పుడు మనం ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతుంటాం. మనకు ఓల్డ్ ఏజ్ పేషెంట్లలో సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి హైపోథైరాయిడిజం ఫీచర్స్ ఇవన్నీ మనం గుర్తించడానికి కొంచెం కష్టమవుతుంటుంది. లిపిడ్ ప్రొఫైల్ మరియు HSCRP ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి పోస్ట్ మెనోపాజల్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గిన తర్వాత మనకు కార్డియాక్ సంబంధించిన డిసీజ్ అంటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ దాదాపు ఈక్వల్గా మగవారితో ఈక్వల్గా ఉంటుంది కాబట్టి వీళ్ళలో కార్డియాక్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి లిపిడ్ ప్రొఫైల్, HSCRP తప్పనిసరిగా చేయించుకోవాలి. 45% ఉమెన్స్లో మనకి LDL కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉన్నట్టు కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా 2023లో చేసిన స్టడీలో తేలింది. సో HbA1c, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కూడా చేసుకోవడం పోస్ట్ మెనోపాజ్ ఉమెన్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డయాబెటిక్ రిస్క్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది కాబట్టి 25% ఉమెన్ మోర్ దెన్ 55 years ఉన్న వాళ్ళలో డయాబెటీస్ ఉందని చెప్పి IDS చెప్తుంది మనకు 2023 స్టడీ ప్రకారం. ఇంకా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లకు వచ్చినప్పుడు మనకు సైలెంట్గా కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ 20% మందికి ఉందని తెలిసింది కాబట్టి మనకు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు కూడా చేయించుకోవాలి.